పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడికక్కడ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురవడం, ప్రయాణికులు క్షణాల్లో ప్రాణాలను కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన మరో బస్సు ప్రమాదం కలకలం రేపింది. ప్రయాణికులు నిశ్చింతగా గమ్యస్థానానికి వెళ్తున్న సమయంలో అనుకోకుండా బస్సులో చెలరేగిన మంటలు వారిని తీవ్ర భయానికి గురిచేశాయి. అయితే డ్రైవర్ చూపిన అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులు తమ పనుల్లో తాము ఉండగా బస్సు గొల్లపూడి ప్రాంతానికి చేరుకుంది. అకస్మాత్తుగా బస్సు ఇంజన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే ఇంజన్ నుంచి మంటలు ఎగిసిపడడం చూసి డ్రైవర్ షాక్కు గురయ్యాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. బస్సులో మంటలు చెలరేగడం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. బస్సులో నుంచి త్వరగా బయటకు రావాలని అందరూ ఒకేసారి తలుపుల వైపు పరుగులు తీశారు. కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో కిటికీల నుంచి బయటకు దూకేశారు. కిటికీల నుంచి దూకడం వల్ల కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యే అవకాశం ఉన్నప్పటికీ మంటల బారిన పడకుండా బయట పడడమే ఇప్పుడు ముఖ్యమని అందరూ భావించారు. బస్సు నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు రాగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్దిసేపు ఆలస్యమైతే ఘోరం జరిగి ఉండేదని అక్కడి వారందరూ ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ దగ్గర ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలు మరింత వ్యాపించకుండా ఆపగలిగారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వేసవి తీవ్రత కారణంగా ఇంజిన్ అధికంగా వేడెక్కి ఉండవచ్చని లేదా ఫైరింగ్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు రన్నింగ్లో ఉండడం వల్ల ఈ ఘటన జరగడం పట్ల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. బస్సు ఇంజిన్ పరిస్థితి, నిర్వహణలో లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఘటన జరిగిన ప్రదేశంలో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు సైతం ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగిన విధానం, ప్రయాణికులు బయటపడిన తీరు చూస్తుంటే డ్రైవర్ అప్రమత్తత ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.